హైదరాబాద్ నగరంలో వర్షాకాలం వచ్చిందంటే ప్రజల్లో మరో భయం మొదలవుతోంది. ఎక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉందో, ఎక్కడ డ్రైనేజ్ పొంగి పొర్లుతుందో, ఎక్కడ నాలాలో ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని ప్రజలంటున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 170కి పైగా నాలాలుంటే చాలా వరకు ప్రమాదకరంగా ఉన్నాయి. హైదరాబాద్ ప్రధాన నాలాల్లో ఒకటైన చిక్కడపల్లి నాలా నుంచి మా ప్రతినిధి శేఖర్ మరింత సమాచారం అందిస్తారు. వర్షాకాలం మొదలు కాగానే గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రజలకు భయాందోళన కలిగించేటువంటి మొట్టమొదటగా నాలాలు, డ్రైనేజీలు, మ్యాన్హోల్స్, ఇవి మూడింటి మీద పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక ఘటన జరుగుతూ ప్రజలు మరణిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చిక్కటపల్లి ఏరియాలో ఉన్నటువంటి నాలా దగ్గర ఉన్నాం. ఇది అతిపెద్ద నాలా హైదరాబాద్ నగరంలో. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 170కి పైచిలకు నాలాలు ఉన్నాయి. 6 లక్షలకు పైచిలకు మ్యాన్ హోల్స్ ఉన్నాయి అని అధికారులు లెక్కలు చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు 6 లక్షల వరకు ఉన్నటువంటి ఈ మ్యాన్ హోల్స్లలో కేవలం 25,000 నుంచి 30,000 వరకు మాత్రమే ఏదైతే ఫెన్సింగ్కి సంబంధించి గ్రిల్స్ ఏర్పాటు చేసి కొంత రక్షణ కవచాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో, మిగతా వాటికి రక్షణ లేదు. వర్షం పడినప్పుడు ఖచ్చితంగా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఈ నాలాకు సంబంధించినటువంటి ప్రమాదం మీద మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. మాట్లాడదాం. నాలా క్లీన్ చేయడానికి ఇక్కడ మన బుల్డోజర్ దిగుతుంది. ఆ బుల్డోజర్ దిగినప్పుడల్లా ఈ గోడ ఇక్కడ కట్టించినప్పుడల్లా మేము గోడ కడుతుర్రు, గోడ గూల కొడుతుర్రు, వాళ్ళ వర్క్ ఏదో చేసుకుంటుర్రు, వెళ్ళిపోతుర్రు. మళ్ళీ గోడ కట్టడానికి ఎవరు వస్తలేరు, చేస్తలేరు. మేము ఎన్నోసార్లు జిహెచ్ఎంసీలో కంప్లైంట్ కూడా ఇచ్చాము, చేశాము. ఒకరిద్దరు ఇలా కింద కూడా పడ్డారు. ఎందుకంటే పక్కకు చిక్కడపల్లి కల్కంపన ఉంది. తాగేసి వచ్చి యూరిన్ పోయడానికి ఇక్కడ వచ్చి అందులో 2-3 మనుషులు కూడా పడ్డారు. ఆ విధంతో మేము జిహెచ్ఎంసీ వాళ్ళకు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము, ఎవరు చర్య తీసుకుంటలేరు. ఇది నాకు ఇంతవరకే కాంట్రాక్ట్ ఉంది, ఇది నాకు సంబంధం లేదనేసి ఉన్న గోడను కూలగొట్టేసి సపరేట్గా పోయిండు. ఇక అది బుల్డోజర్ కూలగొట్టడం రావడం ఇదే సరిపోతుంది. ఈ చెత్తకు వాసనకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిశాన్. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇట్లాంటి నాలాలు దాదాపు 170కి పైచిలకు ఉన్నాయి. నాలాలకు సంబంధించినటువంటి క్లీనింగ్ చర్యలు అధికారులు చేపడతా ఉన్నారు. ఆ సందర్భంలో ఏవైతే రిటర్నింగ్ వాల్స్ ఉంటాయో ఆ రిటర్నింగ్ వాల్స్ అన్నింటినీ కూడా కూలుస్తున్నటువంటి పరిస్థితులు. అయితే పని చేయడము, తర్వాత మళ్ళీ రిటర్నింగ్ వాల్స్ను పునర్నిర్మించాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది అని స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా అట్లాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇట్లాంటి నాలాల మీద కావచ్చు, డ్రైనేజీల మీద కావచ్చు, మ్యాన్ హోల్స్లకు సంబంధించినటువంటి అంశాల మీద అధికారులు దృష్టి పెట్టాలి. పునర్నిర్మించాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందంటూ ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టు నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.